అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి తిరిగి హైదరాబాద్ వచ్చారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఆయన తన సతీమణి అన్నా లెజినోవా, కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో గాయపడ్డ మార్క్ శంకర్ ను పవన్ తన భుజాన ఎత్తుకొని మరీ ఎస్కలేటర్ నుంచి దిగుతూ కనిపించారు. పవన్ ముందు ఆయన సతీమణి లెజినోవా కూడా ఉన్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నెల 8న సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. మార్క్ చూసేందుకు ఈ నెల 9న హుటాహుటిన వెళ్లారు పవన్ కళ్యాణ్. సింగపూర్ ఆసుపత్రిలో మార్క్కి 4 రోజుల పాటు చికిత్స జరిగింది. గొంతు, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులలోకి పొగ వెళ్లడంతో బ్రాంకోస్కోపీ చేశారట వైద్యులు. ఇక తాజా సమాచారం ప్రకారం మార్క్ శంకర్ కోలుకోవడంతో కుమారుడిని తీసుకుని హైదరాబాద్ వచ్చారు పవన్. మార్క్ను పవన్ కళ్యాణ్ ఎత్తుకొని ఎయిర్పోర్ట్ లో కనిపించారు. అటు తన భార్య కూడా పక్కనే ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమ్మర్ వెకేషన్ నిమిత్తం సింగపూర్ వెళ్లగా మార్క్ శంకర్ ను అక్కడి ఓ పాఠశాలలో సమ్మర్ కోర్సులో చేర్పించిందట లెజినోవా. ఓవైపు పార్టీ, మరోవైపు ప్రభుత్వ పాలన నేపథ్యంలో తీరిక లేకుండా ఉన్నారు పవన్. అయితే ఈ నెల 8న పవన్ అరకు పరిధిలో గిరిజన గ్రామాల పర్యటనలో ఉండగా సింగపూర్లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, ఆ ప్రమాదంలో మార్క్ శంకర్ గాయపడడం తెలిసింది. ఇక దీంతో తన సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ ఫ్లైట్ ఎక్కారట. మొత్తానికి ఈ ప్రమాదం నుంచి మార్క్ ప్రాణాలతో బయటపడినందుకు అటు మెగా ఫ్యామిలీతో పాటు ఇటు అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు ఈ అగ్ని ప్రమాదం సమయంలో పవన్ కళ్యాణ్ కుమారుడు శంకర్తో పాటు మరికొందరు విద్యార్థులను అక్కడి సమీపంలోనే భారత్ నుంచి సింగపూర్ వెళ్లిన 4 వలస కార్మికులు ఇంద్రజిత్ సింగ్, సుబ్రహ్మణ్యం, శరణ్ రాజ్, నాగరాజన్, అన్బరసన్, శివసామి, విజయరాజులు కాపాడారు. 4 భారతీయ వలస కార్మికులు వెంటనే భవనం వద్దకు చేరుకొని అందులో చిక్కుకున్న పిల్లలను వారి ప్రాణాలు పణంగా పెట్టి బయటకు తీసుకువచ్చారు. సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ ఘటనా స్థలానికి చేరుకోవడానికి 10 నిమిషాల ముందే వలస కార్మికులు 10 మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో సింగపూర్ ప్రభుత్వం పిల్లల ప్రాణాలు కాపాడిన 4 భారతీయ వలస కార్మికులను సత్కరించింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.